ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చెల్లూస్ వాయిస్ అనే ఛానల్ దేవుని యొక్క సువార్త పరిచయ నిమిత్తం స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండము రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దైవజనుడు, ప్రవక్త అయినటువంటి మోషే. పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఈ యొక్క సంఖ్యాకాండాన్ని వ్రాయించారు. ఈ సంఖ్యాకాండం క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం నుంచి 1406 సంవత్సరం మధ్యలో, అంటే ఇంచుమించు 40 సంవత్సరాల గ్యాప్లో ఈ సంఖ్యాకాండం కూడా వ్రాయబడింది. ఈ సంఖ్యాకాండం ఏం చెప్తుంది, ఇందులో ఏ విషయాలు రాయబడ్డాయి అంటే జనాభా లెక్కలు, ప్రయాణాల కోసం గోత్రాలు నడిచే క్రమం, మకాం చేసుకునే ఏర్పాటు, లేవీ గోత్రంలోని 3 కుటుంబాలకు కొన్ని విధులు, లేవీ గోత్రంలోని 3 కుటుంబాల వారిని లెక్కించడం, శిబిరంలో గడిపే జీవితం గురించిన ఆదేశాలు, అలాగే నాజీర్ అనేబడేవారు యాజులు ప్రజలను దీవించవలసిన పద్ధతి, గోత్రాల నాయకుల అర్పణలు, లేవీ గోత్రం ప్రతిష్ట, ఈజిప్ట్ తర్వాత మొదటి పస్కా పండుగ, దేవుని మేఘం, బోరల సంకేతాలు, ఇజ్రాయేల్ ప్రజలు సేనాయిని వదిలిపెట్టడం, ప్రజల సనుగుడితో మంటలతో శిక్షించడం, దేవుడు వారికి పూరేడు పిట్టలతో పాటు శిక్ష ఇవ్వడం, మిరియం, అహరోను మోషేకు విరోధంగా లేవడం, కనాన్లోకి గూఢచారులు వెళ్ళడం, గూఢచారులు చెడు సమాచారం, కాదేశు బర్నేయాలో ఇజ్రాయేల్ ప్రజల తిరుగుబాటు, దేవుని కోపం, మోషే ప్రార్థన, దేవుడు శిక్షను నియమించడం, అలాగే ఇజ్రాయేల్ వారు మళ్ళీ అవిధేయత చూపించడం, వివిధ అర్పణలకు నియమాలు, బుద్ధిపూర్వకంగా గర్వంతో చేసిన పాపానికి శిక్ష, బట్టలు, అలాగే కోరహు అతని స్నేహితులు తిరుగుబాటు, కోరహుపై అతని స్నేహితులపై దేవుని యొక్క శిక్ష, ఇజ్రాయేల్ మళ్ళీ సనగడం, తిరుగుబాటు చేయడం, అహరోను కర్ర చిగిర్చడం, లేవీవారి యాజుల బాధ్యతలు, లేవీవారి కోసం యాజుల కోసం పోషణ విధానం, అశుద్ధతను తొలగించే నీళ్లు, కోపంలో మోషే అవిధేయత పూర్వకంగా రెండోసారి బండను కొట్టడం, మోషే అవిధేయతకు శిక్ష విధించడం, ఏదోం వారు ఇజ్రాయేల్ వారిని తమ దేశం గుండా వెళ్ళనివ్వకపోవడం, అహరోను యొక్క మరణం, అలాగే కంచుతో చేసినటువంటి పాము, మోయబుకు ప్రయాణం, సీహోను ఓగుల యొక్క పరాజయం, ఇజ్రాయేల్ను శపించడానికి బాలాకు బిలాము కోసం కబురు పంపించడం, బిలాము తిరస్కరించడం, బిలాము ఒప్పుకోవడం, బిలాము గాడిద, బిలాము సందేశాలు, బయల్ పెయోరు దగ్గర ఇజ్రాయేల్ పాపం, రెండోసారి జనాభా లెక్కలు, కుమార్తెలు వారసత్వం పొందడానికి హక్కు, మోషే తర్వాత నాయకుడు, అర్పణలు, బలులు, సంవత్సరిక పండుగల గురించిన చట్టాలు, మొక్కుబడి, మిద్యానుతో యుద్ధం, ఇజ్రాయేల్ వారు కొందరు తమ వాటాను యొర్దాను తూర్పు ప్రాంతంలో కోరుకోవడం, ఈజిప్ట్ నుండి మోయబు వరకు జరిగిన ప్రయాణాల జాబితా, కనాను దేశంలో ఇజ్రాయేల్ ప్రజల సరిహద్దులు, అలాగే లేవీ వారి కోసం కొన్ని పట్టణాలు, కుమార్తెల వారసత్వం, శరణు పట్టణాలు. ఈ విషయాలన్నీ అంటే మొదటి అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు ఈ విషయాలన్నీ లేవీ కాండంలో దేవుడు వ్రాయించి పెట్టారు. అసలు ఈ సంఖ్యాకాండంలో వ్రాయించి పెట్టారు. ఈ సంఖ్యాకాండంలో ఎడారిలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని శిక్షణలో, ఎడారి సంచారం దేవుడు వీరికి ఇచ్చిన శిక్షే అయినా ఈ శిక్ష ద్వారా దేవుడు వారికి ముఖ్యమైన పాఠాలు ఎన్నో నేర్పాడు. నిజం చెప్పాలంటే వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళకి విధించిన శిక్ష ద్వారా దేవుడు మనకి కూడా, అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నటువంటి మనకు కూడా ఎన్నో పాఠాలు, గుణపాఠాలు దేవుడు సంఖ్యాకాండంలో రాయించి పెట్టారు. అవిశ్వాసం, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవిశ్వాసం. ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో మురిగిపోతున్నటువంటి ఈజిప్ట్ నుంచి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, కనాన్లోకి అడుగుపెట్టడానికి వారిని తీసుకుని వెళ్తుంటే వాళ్ళు మార్గ మధ్యంలో చేసినటువంటి సనగడాలు, అలాగే వాళ్ళు చూపించినటువంటి అవిధేయత, అవిశ్వాసం వలన, వాటి వల్ల వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, దేవుని మీద నమ్మకం, విధేయత వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు, అలాగే విధేయత చూపించకపోవడం వచ్చేటువంటి శాపాలు కూడా దేవుడు వాళ్ళకి చూపించారు. ఇవన్నీ సంఖ్యాకాండంలో మనకి చాలా క్లియర్గా తేటతెల్లంగా దేవుడు రాయించి పెట్టారు.
ఎడారిలో వీళ్ళు ఇంచుమించు 40 సంవత్సరాలు, అంటే ఈజిప్ట్ నుంచి కనానికి వెళ్ళేటువంటి ప్రయాణం 40 రోజులు యాక్చువల్గా అయితే. కానీ వీళ్ళు ఎడారి నుంచి, అంటే ఈజిప్ట్ నుంచి ఈ యొక్క కనాను దేశానికి 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యాల్లో ఎడారిలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు అలా శపించబడ్డారు అంటే, వాళ్ళు దేవుడి పట్ల, మహోన్నతుడైన దేవుని పట్ల వాళ్ళు విధేయత చూపించకపోవడం, విశ్వాసం లేకపోవడం. నిజం చెప్పాలంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్వరూ అడుగుపెట్టలేదు. 2 మాత్రమే అడుగుపెట్టారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు మాత్రమే ఆ యొక్క దేశంలో అడుగుపెట్టారు. వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు చూపించినటువంటి అవిధేయత, అవిశ్వాసం భావితరాల్లో ఉండకూడదని సంఖ్యాకాండంలో దేవుడు చాలా క్లియర్గా వాళ్ళు చేసినటువంటి కార్యాలన్నీ ఈ యొక్క సంఖ్యాకాండంలో రాయించి పెట్టారు. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు చాలా మనకి భయం వేస్తుంది. అంటే దేవుడి పట్ల మనం ఏ విధంగా ఉండాలి, దేవుడు మన పట్ల ఎలాంటి చిత్తం కలిగి ఉంటాడు, దేవుడికి మనం చేయాల్సింది ఏంటి, చూపించాల్సింది ఏంటి, విధేయత ఎలా ఉండాలి, విశ్వాసం అనేది ఎలా ఉండాలి, నమ్మకం అనేది ఎలా ఉండాలో ఈ యొక్క సంఖ్యాకాండంలో దేవుడు చాలా క్లియర్గా రాయించి పెట్టారు. వాక్యాన్ని రోజు చదవడం కాదు, ధ్యానించారు. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ చదువుతావో దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇవన్నీ చరిత్రగా, అంటే భావి తరాలకి మనందరికీ ఒక చారిత్రక ఆధారాలతో ఉండాలని దేవుడు ఈ యొక్క ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు దేవుడు రాయించి పెట్టారు. సో మీరందరూ మన వీడియోస్ని లైక్స్ చేసి, షేర్ చేసి, దేవుని యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని, అలాగే నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించడానికి మీరు కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేసి, లైక్స్ చేసి, దీని ద్వారా మీరు దేవుని యొక్క పరిచర్యలో పాల్పొందుతారని కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్.